అమ్మవారిగా కూర్చోబెట్టి కూర్చోబెట్టాం కదా సాక్షాత్ అమ్మవారి కదా. ఏమరా ఈ అమ్మాయి కూర్చోండి. ఈ అమ్మాయి చాలా చిన్నది. మీ గురువు గారు మీ శిక్షాలిగా అందరూ జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి మన పుస్తకం శ్రీ విద్యా మంత్రయంత్ర రహస్యాలు కన్నడలోకి ట్రాన్స్లేట్ చేసింది. కర్ణాటకలో శ్రీ విద్య అనేది చాలా తక్కువగా ఉంది. అటువంటిది ఈ అమ్మాయి ఇప్పటికీ 2500 మందికి మంత్రోపదేశం చేసింది. అందుకని అమ్మాయిని వల్ల నమస్కారం పెట్టుకోండి. నేను అందరూ కొంచెం నెమ్మదిగా రండి. మీద పెట్టండి అమ్మ. అందరూ నమస్కారం పెట్టుకోండి. ఇస్తాను. ఇవి తీసేసుకో. ఎవరినో అమ్మాయి చేద్దాం. అవి తీసుకోండి. ఎవరినో అక్కడ పట్టు. నేను పట్టు. తప్పుకోవాలి కొంచెం అంటే ఇది ఓకేనా? కొంచెం రండి ఇవతలకి ప్లీజ్. మీరు వచ్చేయండి. ఇదే ఉంది. మధు గారు సుబ్రహ్మణ్యం గారు ఫోటో మధు గారు సుబ్రహ్మణ్యం గారు గురువు గారు పక్కన వెళ్ళిపోతాను చూసి. అడుగు కొంచెం జరగండి అమ్మా. హరి భీమవరం మిర్యాలగూడ హరి గారు, మురళి గారు, ఇంకెవరు కూర్చున్నారు? జెంట్స్ ఒకసారి మాట్లాడాలి. గారు శ్రీ విద్యాపరుడు అంటే యాభూరు లోకనాథ శర్మ గారు మొట్టమొదటిగా పేరు చెప్తారు. అటువంటి మహానుభావుడు ఇవాళ మనకి ఇక్కడికి మన హోమానికి వచ్చారు అంటే ఇది నిజంగా అమ్మవారి కరుణ నుంచి మన హోమానికి వచ్చింది అనే మనం లెక్క వేసుకోవాలి. సో అటువంటి ఫలితం ఇవాళ మనకి ముందుగా వారికి ఒక్క బొమ్మ తప్పుకో.
ప్లీజ్. ఇప్పుడు ఇవాళ ఇంకొక విశేషం ఏమిటి అంటే కత్తెర తీసుకు పట్టం రావట్లేదు. ఇవాళ ఇంకొక విశేషం ఏమిటి అంటే సర్వశత్రు సంహారము కార్యసిద్ధి ఈ రెండింటి కోసం కాళీ ప్రత్యంగిర అని ఒక పుస్తకం రాశాను. అది నేను సాయంత్రమే వచ్చింది. ఇక్కడ దాన్ని మన ధర్మ గారి చేతుల మీదుగానే ఆవిష్కరణ చేస్తాం. దయచేసి వచ్చేయండి. మీ చేతనే అయ్యే నా చేత మధు అమృత ఎంఐ అమృత బెంగళూరు. ఇప్పటికీ మన శ్రీ విద్యా మంత్రాలు 250 మంది అంతేనా? 2500 2500 మందికి ఉపదేశం చేసింది శ్రీ విద్యా మంత్రాలు. శ్రీ విద్యా మంత్రయంత్ర తంత్ర రహస్యాల పుస్తకాన్ని కన్నడలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడే మనం ఇనాగ్రేట్ చేసాం ఆ పుస్తకాన్ని. ప్రసాద్ గారు ఈ పుస్తకం అక్కడ మీరు వేయండి. ఆవిడ హస్బెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ శంకర్ గారు? వాళ్ళిద్దరు వస్తారు. ఇద్దరికి ఇక్కడ మీరు వేయండి. పట్టుకో. ఎవరు ఇచ్చారు పుస్తకాలు? పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇట్రండి. ఒట్టిగా మీకు ఎందుకన్నా పుస్తకాలు ఎవరైనా ఖాళీ ప్రత్యేకంగా చేసేవాడికి తీసుకోండి. అటు నుంచోండి. మీరు ఎవరున్నారు ఇక్కడ?